పంటకు పాడితోడు, రైతుకు నీడతోడు అన్న సామెత ఊరికే పుట్టలేదు. వ్యవసాయంలో వచ్చే ఆదాయం ఆ సీజన్కే పరిమితం. అయితే పాడి పరిశ్రమ నుంచి క్రమం తప్పని ఆదాయం రైతు సొంతం. పంట ఉత్పత్తులు పశుపోషణకు ఉపయోగపడితే పాడి నుంచి వచ్చే వ్యర్థాలు పసిడి పంటలను అందిస్తున్నాయి. అందుకే పాడి పంటల నుంచి పరస్పర ప్రయోజనాలను పొంది రెండు కళ్లుగా భావిస్తున్న రైతులు జీవన గమనాన్ని సాఫీగా సాగిస్తున్నారు. ఎందరో మోతుబరి రైతులు, చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు, నిరుద్యోగ యువకులే కాదు, ఉద్యోగాలను వదిలేసి మరీ మధ్యస్థ భారీ ఫారాలను నెలకొల్పుకొని పాడినే ప్రధాన వృత్తిగా చేపడుతున్నారు. అయితే అందరూ లాభాల్లో ఉన్నారని చెప్పలేం. ఎంతో శ్రమతో, పెట్టుబడితో కూడిన ఈ వ్యవహారాన్ని వ్యాపార పంతాలో నిర్వహించినప్పుడు తప్పితే ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా భారీ నష్టాలను అసలు తప్పించుకోలేం. అయినా ఆ కష్టనష్టాలే పాఠాలుగా, నేర్చుకున్న విద్యే పెట్టుబడిగా, దీక్షా దక్షతలతో అత్యంత సమర్థంగా, లాభసాటి వ్యాపకంగా నిర్వహిస్తున్నారు అనుభవంతో తలపండిన ఆ రైతు. ఆ రైతు ఎవరో ఏమిటో చూడాలని కుతూహలపడుతున్నారా? మీకోసమే చూపిస్తున్నాం, చూడండి మరి. పచ్చదనపు పరవళ్లతో పంట పొలాలు, మరో ప్రక్క పరుచుకున్న పచ్చిక బయళ్ళు, కోనసీమను తలపించేలా గట్లపై కొబ్బరి చెట్లు. మెదక్ జిల్లా సంగారెడ్డికి సమీపాన పటాన్చెరు మండలంలోని చినకంజర్ల గ్రామంలో మనకు కానవచ్చే దృశ్యాలివి. ఇంకా కొంచెం ముందుకు పయనం సాగిస్తే దూరాన వరుస కట్టిన డైరీ షెడ్లు ఎంతో తీరుగా, మరింత శ్రద్ధ పెట్టినట్లుగా, ఒక అనుభవజ్ఞుడి ఆలనా పాలనలో తీర్చిదిద్దబడినట్లుగా స్వాగతిస్తాయి. అలనాటి గోపాలుడి బృందావనాన్నే తలపిస్తాయి. గులాబీ మొక్కల గుబాళింపుల ప్రక్కగా ఇటుగా నడిచివస్తున్న ఈ నిత్య కృషీవలుడు డాక్టర్ జితేందర్ రెడ్డి. 7 వయసులోనూ రోజూ ఫామ్ను పర్యవేక్షిస్తారీయన. వ్యవసాయ కుటుంబం. చిన్ననాటే 100 ఎకరాల వ్యవసాయ బాధ్యతలు మీద పడ్డాయి. ఓ ప్రక్క చదువుకుంటూనే వ్యవసాయాన్ని మరో కంట కనిపెట్టుకుంటూ వెటర్నరీ విభాగం నుంచి పదవీ విరమణ చేసిన అనంతరం 1999లో డైరీ ఫామ్కు శ్రీకారం చుట్టారు. ఆనాడు పొలాల గట్లపై విపరీతంగా మొలిచే గడ్డిని కోసి పారేయాల్సి రావటంతో దానిని వృధా చేయడం ఎందుకని దూడలను కొని మేపి డైరీకి నాంది పలికారు. తరువాత 100 గేదెలతో మొదలుపెట్టి 400 సంఖ్యకు పెంచి అలా 10 ఏళ్లకు పైగా డైరీని నిర్వహించారుగాని గేదెల పోషణ కొంత కష్టాలతో కూడుకుని అంతగా లాభసాటి అనిపించక వాటిని తీసేసి ఆవుల పోషణను 2 ఏళ్ల క్రితం చేపట్టారు. 70 ఆవులతో మొదలుపెట్టగా ఇప్పుడవి 160 నుంచి 170 వరకు వృద్ధి చెందాయి. వీటిలో పాలిచ్చేవి 60, చూడివి పెయ్యలు కలిపి 70, దూడలు 30 నుంచి 35 వరకు ఉన్నాయి. ఈ డైరీ నుంచి రోజుకు 700 లీటర్ల పాల ఉత్పత్తి వస్తోంది. లీటరు 35 రూపాయలకు హైదరాబాద్లో సొంతంగా మార్కెట్ చేసుకుంటున్నారు. అంటే పాల మీద వస్తున్న ఆదాయం ఏడాదికి 89,42,500 మరి ఖర్చులెంత, నికరమెంత ఒకసారి చూద్దాం. పచ్చిగడ్డిని 40 ఎకరాల్లో సాగు చేస్తుండగా పెంపకం ఖర్చు ఏడాదికి ₹1,00,000. ఎండుగడ్డి సొంత వ్యవసాయం నుంచే వస్తున్నప్పటికీ 100 ఎకరాల నుంచి 400 టన్నులకు విలువ కడితే ₹1,00,000. దాణా కిలో ₹16 లెక్కన రోజుకు 450 కిలోల వినియోగానికి ఏడాదికి ₹26,28,000. పనివారికి ₹1,00,000. రవాణా ఖర్చుకు లీటరుకు రూపాయి చొప్పున ₹2,55,500. ఇతర ఖర్చులు 50,000. కలుపుకుంటే 32,33,500 నిర్వహణ వ్యయం అవుతుండగా ఈ డైరీ ఫాంలో ఒక్క షెడ్ మినహా అన్నీ పాతవే. వాటిపై పెట్టిన పెట్టుబడంతా ఏనాడో వెనక్కు వచ్చేసింది. ఒక భారీ షెడ్ను మాత్రం 35 లక్షలతో 4 ఏళ్ల క్రితం నిర్మించుకున్నారు. దీనిని పరిగణలోకి తీసుకుంటే ఏడాదికి వడ్డీ విలువ 35,000, తరుగుదల 1,75,000. పశువుల కొనుగోలుపై 35 లక్షలు పెట్టుబడి పెట్టగా దానికి వడ్డీ విలువ 35,000. అలానే చాఫ్ కటర్, మిల్కింగ్ మిషన్లపై 5 లక్షలు వెచ్చించగా దానికి వడ్డీ 5,000, తరుగుదల 50,000. ఇవన్నీ కలుపుకుంటే సంవత్సరానికి 35,33,500 రూపాయల ఖర్చు తేలుతోంది. ఎలాంటి రుణాలు లేవు.
గత డైరీ నుంచి వచ్చిన లాభాలనే పెట్టుబడిగా పెట్టారు. కాబట్టి ఏడాదికి 54,09,000 రూపాయల నికరాదాయం కనబడుతోంది. ఇదే కాదు, డైరీ నుంచి వచ్చే ఎరువంతా 180 ఎకరాల పొలానికి సేంద్రీయ ఎరువుగా సొంతానికే వాడుకుంటున్నారు. వెర్మి కంపోస్ట్ను కూడా ఉత్పత్తి చేసి వాడుకుంటూ పరోక్ష లాభాలను అందుకుంటున్నారు. డైరీని ఎప్పుడూ చిన్న స్థాయితో మొదలుపెట్టి వృద్ధి చేయటమే మేలు చేస్తుందని, కోట్ల పెట్టుబడిని ఒక్కసారిగా పెట్టిన డైరీలు రైతుకు రిస్కును పెంచుతున్నాయని అంటారు డాక్టర్ జితేందర్ రెడ్డి. గేదెలతో పోలిస్తే తెలంగాణలో ఆవులు అన్ని విధాలా మేలంటారు. డైరీలో మనం శుభ్రం చేసినప్పుడు నీళ్ళతోటి కడుగుతాం కాబట్టి విపరీతమైన ఈ నీళ్ళన్నీ వేస్ట్ అవుతుంటాయి. ఈ వేస్ట్ కాకుండా మేము మొత్తం ఒక కాలువ ద్వారా మేము ఇక్కడ తీసుకొచ్చినాం. ఇక్కడ ఒక 3 ఛాంబర్స్ కట్టాము. ఇక్కడ ఒక ఫస్ట్ ఛాంబర్లో ఈ నీళ్లు పోతున్నాయి. అక్కడ సెటిల్ అయిన తర్వాత అక్కడి నుంచి నీళ్లు సెకండ్ ఛాంబర్లోకి వస్తున్నాయి. కడిగినప్పుడు అందులో ఆవు మూత్రము తర్వాత పేడ అంతా కలిసి వస్తున్నాయి. ఫస్ట్ ఛాంబర్లోకి వచ్చిన తర్వాత అక్కడ సెటిల్ అవుతాయి. సెటిల్ అయిన తర్వాత సెకండ్ ఛాంబర్లోకి వచ్చి అందులో మిగిలిపోయినట్టయితే అక్కడ కూడా సెటిల్ అయ్యి మూడో ఛాంబర్లోకి వచ్చిన తర్వాత అవి పూర్తిగా నీళ్ళే వస్తాయి. ఈ నీళ్లను మేము వేస్ట్ కాకుండా మళ్ళీ పొలానికి పంప్ చేస్తాం. పొలం కూడా చాలా బ్రహ్మాండంగా తయారవుతుంది. ఆ వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్నాం. సంవత్సరానికి మేము 7,000 బస్తాల దాకా తయారు చేస్తాం. ఇక్కడ ఇప్పుడు పారా ఉన్నది, ఏపీబీ అని ఉన్నది, కో4 ఉన్నది, తర్వాత జొన్న ఉన్నది, మొక్కజొన్న ఉంది. ఇప్పుడు జనుము కూడా వేసాము. ఇవన్నీ కూడా మాకు పశువుల మేత కొరకే వాడుకుంటాం. ఈ డైరీలో ఒక ప్రత్యేకత కనపడుతుంది. సాధారణంగా స్థలాభావం వల్ల పశువులు తిరిగే స్థలం అధిక శాతం డైరీల్లో కనపడదు. ఇక్కడ గడ్డివాములు వేసి చుట్టూ పైప్లైన్లు రక్షణగా వేశారు 1 ఎకరం స్థలంలో. దీంతో పశువులు బయట తిరిగి ఎండుగడ్డిని మేస్తాయి. వీటిని బ్యాచ్ల వారీగా వదిలిపెడతారు. దీనివల్ల బాహ్య వాతావరణానికి బయల్పడటంతో పాటు వ్యాయామము లభించినట్లవుతోంది. లోకల్ ఆవులకు జెర్సీనో లేకపోతే హెచ్ఎఫ్ సిమెన్ వేసినవి దూడలు కొంతమంది అమ్మటానికి వస్తారు. అయితే అవి కొన్నాను నేను. వాటిని సాది పెద్ద అయిన తర్వాత దాన్ని అవి ప్రెగ్నెంట్ అయ్యి మన ఫామ్లోనే అయినాయి. అవి బ్రహ్మాండమైన పాలు ఇస్తున్నాయి. ఒక్కొక్కటి రోజుకు 18 లీటర్ల పాలు ఇస్తున్నాయి. గేదెలు ఎందుకు తీసేసినామంటే గేదెలలో మనకు ఆదాయం అంత లేదు, పాల ఉత్పత్తి లేదు, తర్వాత డ్రై పీరియడ్ ఎక్కువ ఉన్నది, అందులో దూడల పెంపకం ఇబ్బందిగా ఉన్నది. ఇవన్నీ అందులో చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దానికి ఎకనామిక్స్ వర్కౌట్ కాక మేము ఆవులకు మారినాం. ఆవులలో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఇంపోర్టెడ్ సిమెన్ తోటి మేము ఆవులను కట్టిస్తున్నాం. ఇప్పుడు పుట్టిన దూడలు 30 నుంచి 40 లీటర్ల మధ్యన పాలిచ్చే ఆస్కారం ఉంటుంది. వ్యవసాయానికి పశువులు అవసరం, పశువులకు వ్యవసాయం అవసరం. అంటే ఒకదానికి ఒకటి అవినాభావ సంబంధం ఉంది. కొత్తగా స్టార్ట్ చేసేవారు ఆవులతో చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉండదు. ఆవులను తీసుకొచ్చినట్టయితే ఏదో ఒక ప్రాబ్లం తోటి అది పాలు తగ్గిపోవటం, పాలు లేకపోవటం, అది దానికి జబ్బు చేయటం జరుగుతుంది. కానీ దానికన్నా కట్టుగారు పేర్లు అంటే సంవత్సరం దాటిన దూడలను కొత్తగా మొదలుపెట్టేవారు 5 కానీ 10 కానీ 15 కానీ ఆ దూడలను తీసుకొచ్చి సారితే అది 6 నెలలో 8 నెలలో కనుక వాళ్ళ దగ్గర ఉండి మంచిగా తిండి పెట్టినట్టయితే అవి హీట్కి వస్తాయి. హీట్కి వస్తే దాన్ని సిమెన్, మంచి సిమెన్, ఇంపోర్టెడ్ సిమెన్ ఉంది, ఆ సిమెన్ ఇచ్చి మంచి బ్రహ్మాండమైన దూడలను పుట్టిస్తే అది నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఏతుందో మంచి జనరేషన్ వచ్చి పాలు అధిక దిగుబడిగా వచ్చి లాభంగా డైరీ ఫామ్ నడిపించుకోవచ్చు. డైరీ ఫామ్ లాభాల బాట పట్టాలంటే జాతి ఎంపిక నుంచే జాగ్రత్త వహించాలని, దూడల్ని శ్రద్ధగా పెంచాలని రైతులకు సూచిస్తారు. చూసారా మరి, ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం చేశామన్నది కాదు, వ్యవసాయాన్ని, పశుపోషణను అనుసంధానించినప్పుడే అన్నదాతకు భద్రత, ఆధునిక సేద్యానికి మనుగడ అనడానికి ఈయన సేద్య విధానమే నిలువెత్తు నిదర్శనం.